అందరికీ వందనాలండి. ఉమెన్స్ డే సందర్భంగా పిల్లలందరూ బైబిల్లో ఉంటున్న ఆదర్శవంతమైన స్త్రీలను గురించి ఒక 4 to 5 లైన్స్ నేర్చుకున్నారు. ఒక్కొక్కరు ముందుకొచ్చి చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్ షారోన్. అందరికీ వందనాలు. నేను బైబిల్ గ్రంథంలోని లప్పిదోతనకు భార్య అయిన దెబోరా గురించి నేర్చుకున్నాను. దెబోరా అను పేరుకు తేనెటీగ అని అర్థం. ఆమె తేనె అంత మధురమైన మనస్సు కలిగినది. దేవుని చేత ఆశీర్వదింపబడింది. దేవుని యందు భయభక్తురాలు కలిగినది. దెబోరా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల కొరకు న్యాయాధిపతిగా, ప్రవక్తిగా, నీతిమంతురాలిగా, ఆ దేవాది దేవుని స్తుతించే మహిళగా ఎన్నుకోబడింది. దైవికమైన లక్షణాలు కలిగి సరళ వృక్షము కింద కూర్చొని దేవుని మాట ప్రకారం ప్రజలకు తీర్పు తీర్చేది. దెబోరా స్త్రీలలో ధైర్యవంతురాలిగా ఉండి ఉత్తమమైన భార్యగా, మంచి న్యాయాధిపతిగా నిలిచింది. దెబోరా 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు దెబోరా కాలంలో 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులు నిమ్మలముగా ఉండిరి. మనం కూడా దెబోరా వలె దైవికమైన లక్షణాలు కలిగి ఆ దేవాది దేవునిలో సహవాసం కలిగి ఉండాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ అఖిల్. అందరికీ వందనాలు. నేను చెప్పబోయేది ఋతు గురించి. యూదాను ఒక దేశంలో కరువు ఆయన ఒక మనుష్యుడు తన భార్యను తన పిల్లలను తీసుకొని మోయాబు దేశమునకు కాపురము చేయుటకు వెళ్ళెను. ఆయన పేరు ఎలిమెలెకు, తన భార్య పేరు నయోమి, తన కుమారుల పేరు మహలోను, కిల్యోను. వారు ఎఫ్రాయిమీయులు. వారు మోయాబు దేశమునకు కాపురం చేయుటకు వెళ్ళగా నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు మరణించెను. నయోమి తనకు ఉన్న 2 కుమారులకు పెళ్లి చేసెను. మోయాబు దేశపు స్త్రీలతో వారిద్దరికి పెళ్లి చేసెను. ఒక స్త్రీ పేరు ఓర్ప, మరొక స్త్రీ పేరు రూతు. వారు దాదాపు 10 సంవత్సరాల దాకా అక్కడ నివసించెను. 10 సంవత్సరాల తర్వాత మహలోను, కిల్యోను మరణించెను. నయోమి తన కుమారులు అలాగే తన పెనిమిటిని కోల్పోయేదాయెను. యూదా దేశంలో కరువు తగ్గినట్లు నయోమి వినెను. ఆమె యూదా దేశమునకు ప్రయాణం చేయుటకు వెళ్ళే దారిలో తన కోడళ్ళైన 2తో ఇలాగూ అనెను, మీరు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి, వేరే పెళ్లి చేసుకొని కొత్త కాపురం ఉండండి. నాకు పెళ్లి చేయడానికి నా కుమారులు కూడా చనిపోయారు అని చెప్పాను. ఓర్పానేమో నయోమికి ముద్దు పెట్టి వెళ్ళిపోయాను. కానీ రూతు అలా చేయలేదు. నయోమితో ఇట్లా నేను, నువ్వు ఎక్కడికైతే వెళ్తావో నేను కూడా అక్కడికే వస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పాను. నువ్వు మరణించుట చోట నేను కూడా మరణించేదాను అని చెప్పాను. దీన్ని బట్టి మనం ఓర్పలాగా కాకుండా ఋతులా మంచి మనసు, మంచి స్వభావం కలిగి ఉండాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ హర్ష క్వీన్ ఎస్తేర్ గురించి చెప్పబోతున్నా. Queen Esther was a Jewish woman who became queen of Persia and risked her life to save her people from genocide. She is the central character in the book of Esther. Esther is remembered as a courageous woman who saved Jewish people. Thank you. నెక్స్ట్ లూదియా గురించి చెప్పబోతుంది. అందరికీ వందనాలు. నేను చెప్పబోయే స్త్రీ పేరు లూదియా భయభక్తులు గల స్త్రీ. తను ఊరా రంగు పొడిన అమ్మాయి, టోయేటెల పట్టణస్థురాలు. పౌలు ప్రకటించగా విని దేవుడు తన హృదయం తెరిచెను. తను వాక్యం ప్రకటించే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాను. థ్యాంక్ యూ.
నెక్స్ట్ ఆశిష్ ప్రిస్కిల్లా గురించి చెప్పబోతున్నా. అందరికీ వందనాలు. నేను చెప్పబోయేది ప్రిస్కిల్లా గురించి. ప్రిస్కిల్లా బైబిల్లో 6 సార్లు ప్రిస్కిల్లా గురించి రాయబడి ఉన్నది. అపోస్తులు 18:3 అపోస్తులు 18:19 అపోస్తులు 18:26 1 కొరింథీ 16:19 రోమా 16:3 2 తిమోతి 4:19 తను భక్తి గల భార్య అని తనకు పేరు. కుటుంబ బాధ్యతలో, ఇంటి బాధ్యతలో, సంఘములో, సువార్తలలో తన భర్తకు సహకారంగా ఉండి తన భర్త పేరుని నిలబెట్టి స్త్రీగా మనం చూడవచ్చు. థ్యాంక్ యూ. అందరు చక్కగా చెప్పారు. యాక్చువల్లీ వీళ్ళకి ఈ పోర్షన్ ఇచ్చినప్పుడు వెంటనే అంటే మనం ఈ నేర్చుకోండి అనగానే ఆలోచించి చెప్తామంటారు కదా, బట్ వాళ్ళు స్పాంటేనియస్గా వెంటనే నేను వీళ్ళు చెప్తానని వాళ్ళు పిక్ చేసుకున్న ఉమెన్సే వీళ్ళందరూ. అండ్ వాళ్ళే ఓన్గా నేర్చుకున్నారు కూడా. అంటే సండే స్కూల్లో లెసన్ విని వాళ్ళు పిక్ చేసుకొని ఆ సెంటెన్సెస్ వాళ్ళు నేర్చుకున్నారు వీళ్ళు. సో నెక్స్ట్ మెమరీ వర్సెస్ ధ్రువ. అందరికీ వందనాలు. 119 కీర్తన 1-8 యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకు వారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించుచున్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలు. నీతిగల నీ న్యాయాధులను నేను నేర్చుకుంటున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడవకుము. థ్యాంక్ యూ. నెక్స్ట్ శృతి. కీర్తనలు 119 అబద్ధలాడము, అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం. అతి ప్రీతికరము. బిగినర్స్ అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. సాంగ్ ఉంది, యాక్షన్ సాంగ్.